ప్రైజ్ టు జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ లవ్ ఫెయిత్ తరపున వందనములు. దేవుడు మాట్లాడతాడు అనే అంశంలో స్వరము మరియు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు అని తెలుసుకున్నాం, చూసాం. ఇప్పుడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు అని చూసి తెలుసుకుందాం. మనకు దేనికైనా వాక్యమే ఆధారం. ఐగుప్తుకు వెళ్ళే విషయంలో యాకోబును ధైర్యపరచడానికి దర్శనం ద్వారా మాట్లాడారు. యాజకుడును ప్రవక్త అయిన యెహెజ్కేలునకు దేవుని అగ్ని రూపమును దర్శనము ద్వారా చూపించారు. రాజైన నెబుకద్నెజరుకు వచ్చిన కల భావమును దేవుడు ప్రవక్త అయిన దానియేలునకు దర్శనం ద్వారా తెలియజేశారు. అలాగే యోబు, హోషేయ, యోవేలు, ఆమోసు, మీకా, నహుము, హబక్కుకు వీరితో దర్శనం ద్వారా మాట్లాడారు. క్రొత్త నిబంధనలో చూసుకుంటే అపోస్తలుడైన పౌలు విషయంలో ఒక శిష్యునితో దర్శనం ద్వారా మాట్లాడారు. అలాగే భక్తుడైన కొర్నేలుతోనూ, కొర్నేలు విషయంలో పేతురుతోనూ, సువార్త చేయుటకు అపోస్తలుడైన పౌలుతోనూ దర్శనం ద్వారా మాట్లాడారు. వాక్య ప్రకారం చూసుకుంటే దేవుడు మాట్లాడదలిచిన వారితో దర్శనముల ద్వారా మాట్లాడారు. అంత్య దినాలలో కలలు, దర్శనాలు అందరూ చూస్తారని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మనము స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్.